చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఈ 5.5 నెలల కాలం నుండి ఒకవైపు డైవర్షన్ పాలిటిక్స్, మరొకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు టార్గెట్గానే ఈ రెండు ప్రాధాన్య అంశాలుగానే వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చూసే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వైసీపీ నాయకులు, వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు, మాజీ మంత్రులు, మేయర్లు వీళ్ళందరి టార్గెట్గానే కేసులతో ముందుకెళ్తూ ఉన్నారు. మనం పదే పదే మాట్లాడుకున్నట్లు రెడ్ బుక్లో లాస్ట్ పేజీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని జైలుకు పంపాలి అనే ఆలోచన అయితే ఖచ్చితంగా చేస్తారు. అందులో అనుమానం ఎందుకు, ఖచ్చితంగా చేయొచ్చు ఆ దిశగా. సో ఈ క్రమంలో తాజాగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అసెంబ్లీ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో అవి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గానే పావులు కదుపుతూ ముందుకు వెళ్తూ ఉన్నట్టున్నారు. సో డెఫినెట్లీ ఈరోజు తాజాగా మంత్రి గారు మాట్లాడినటువంటి ఆ విషయాలను కనుక కాసింత లోతుల్లోకి వెళ్ళి చూస్తే భూముల వ్యవహారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉచ్చు వేయాలని చెప్పి అయితే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నట్లు నాకైతే స్పష్టంగానే అర్థమవుతూ ఉంది. తాజాగా మంత్రి గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అంటే గత ప్రభుత్వ హయాంలో 25,000 ఎకరాల్లో అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ జరిగింది అని, ఇన్సైడ్ ట్రేడింగ్. సో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి భూములకు సంబంధించి చంద్రబాబు గారి మీద ఆ టీం మీద పెట్టిన కేసులు ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదం. అప్పుడు దాన్ని ఆ ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదాన్ని సమర్థించుకునేకి పుంకాలుగా టీడీపీ పత్రికలు కథనాలు రాసే, టీవీ ఛానళ్ళు వార్తల ప్రసారం చేశాయి. ఇప్పుడు వీళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదాన్ని ప్రయోగించబోతూ ఉన్నారు. 25,000 ఎకరాల అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ జరిగింది అని అంటున్నారు. ఆ రిజిస్ట్రేషన్లు ఆపేయమని చెప్పి మేము చెప్పాం. దీనిపైన విచారణ చేస్తాం, ఈ భూములను కాపాడుతాం అని చెప్పి అయితే మంత్రి చెబుతూ ఉన్నారు. వీళ్ళ అధికారంలో లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద ఇటువంటి విమర్శలు చేశారు, భూ అక్రమాలు అని. ఈసారి ఏకంగా 25,000 ఎకరాల అసైన్ ల్యాండ్స్కి సంబంధించి అక్రమాలు జరిగాయని చెప్పి అయితే చెబుతూ ఉన్నారు. దీని మీద విచారణని, నివేదికని, నెక్స్ట్ కేసులని ఇదంతా అయితే నెక్స్ట్ ఆన్ ది వే. ఇప్పటికే సిఐడి లిక్కర్కి సంబంధించి, ఇసుకకి సంబంధించి కేసులు పెట్టి విచారణ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ భూ ఆక్రమణలు అని చెప్పి ఏదైతే అంటూ ఉన్నారో దేని మీద అయితే విచారణ చేయబోతున్నామని చెప్పి ప్రకటించారు. డెఫినెట్లీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళైతే ఖచ్చితంగా ఆపుతారని చెప్పి చాలా లోతుల్లోకి వెళ్తే చాలా బలమైన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి విచారణ ఏ దశలో జరుగుతుందో, ఏ దిశగా సాగుతుందో, మరి ప్రాసెస్ వాళ్ళు ఎప్పుడు మొదలెడతారో చూద్దాం. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేయడం కోసం ప్రస్తుతం మన పాలకపక్షం ఎంచుకున్నటువంటి అస్త్రాలే కేసులు, నిర్బంధాలు ఇటువంటివే ప్రధానంగా. సో అందరి మీద పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు, వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, మాజీ మంత్రుల మీద కానీ వరుస పెట్టి ఇంకా పెడుతూ ఉన్నారు. అది ఇంకా పొంగి ఎవరెవరు పెడతారో తెలియదు. అంటే ఈ భూ అక్రమాలు అనే దీని చుట్టూ అయితే ఏమంటారు, ఈ భూ అక్రమాలు అనే కాన్సెప్ట్ చుట్టూ అయితే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిప్పుతారేమో అని చెప్పి చూస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది.